వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తరాన పయనిస్తూ ఒడిశాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నం హల్దియాకు సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలిపింది. వాయుగుండం తీరం దాటనున్న నేపథ్యంలో కళంగిపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా కోస్తాలోని ఓడరేవుల్లో 1వ నంబర్ జారీ చేశారు. కురవబోతున్న వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఏపీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. మీరు తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ రత్న. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపంగా మారింది. దీంతో బలంగా బలపడినటువంటి నేపథ్యంలో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తా ఉంది. తెలంగాణ అటు ఏపీకి సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అటు ఒడిశాలోని బాలసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఈ వాయుగుండం ఉంది. ఇది మధ్యాహ్నం వరకు కూడా హల్దియా సమీపంలో తీరం దాడుతున్నటువంటి క్రమంలో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం, మాన్యం, అటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి ఒక తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తుంది. మరొక పక్క శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కూడా చెదురుముదురుగా తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉంది. వాయుగుండం తీరం దాటనున్న నేపథ్యంలో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే జారీ చేశారు. అటు ఓడరేవుల్లో 1వ ప్రమాదిక హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే సముద్ర మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. దీంతో భారీ వర్షాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు కూడా ఎవరు సముద్రం వైపు వెళ్లొద్దని సూచిస్తుంది. ఎందుకంటే ఆ భారీ వర్షాలు, అటు వడగాలుల నేపథ్యంలో కొంత సముద్రము ఉద్రిక్తంగా ఉంటుంది కనుక కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఓడరేవులు, అటు సముద్ర మార్గాలు ఉన్నటువంటి జిల్లాలోనే ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉన్నట్లు తెలుస్తుంది. మరొక పక్క తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఇవాళ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాబోయే అంటే జూలై 31వ తేదీ వరకు కూడా వాతావరణం చల్లబడి వర్షాలు కురవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వర్షం కురిసేటువంటి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం ఉంటుంది కనుక ఎవరు కూడా అట్లా చెట్ల కింది కానీ పిడుగులు పడేటువంటి సమయంలో ఇళ్ళకే పరిమితం అవ్వాలి, బయటికి వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి రైతులు పిడుగులు పడేటువంటి సమయంలో చెట్ల కింద ఉండకపోవడమే మంచిది. లేకుంటే పిడుగుపాటుకు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక ఎక్కువ కూడా బయటికి వెళ్ళకపోవడం బెటర్ అని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాబోయే ఈ 2-3 రోజులు కూడా అటు తెలంగాణ, ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్రంగా బలపడుతున్నటువంటి క్రమంలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తాంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఉదయం పూట భారీగానే వర్షం పడినట్లు తెలుస్తుంది. అటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది. ఇంకా కూడా వర్షం పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. రాత్రి సమయంలో కూడా చాలా జిల్లాల్లో కూడా వర్షపాతం బాగానే నమోదైంది. పలు జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఇంకా లోతట్టు వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఇవాళ రేపు వర్షాలతోటి కొంత ఆశాజనకంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది రత్న. ఓకే, థ్యాంక్ యూ యాకేష్.